సాక్షి స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టిన బెల్ట్ షాపులపై స్పందించారు నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. కరటంపాడు బెల్ట్ షాప్ నిర్వహణపై చర్యలు చేపట్టామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టామని అంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో సాక్షి టీవీ బెల్ట్ షాపులపైన నిఘా పెట్టింది. ఆత్మకూరు నియోజకవర్గంలో 2 బెల్ట్ షాపుల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలను వెలుగులోకి తెచ్చింది. అయితే దానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అదేవిధంగా 2 బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి కేసు నమోదైందా, లేక ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి రైడ్స్ నిర్వహించబోతున్నారు, మనతో పాటు మాట్లాడడానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న చూశారు మీరు 2 డేస్ బ్యాక్ ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంగా చెన్నయ్య అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా నరసయ్య అనేటువంటి ఒక వ్యక్తి 2 చోట్ల కూడా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. టీడీపీ ట్యాగ్ కూడా వేసుకొని చేపడుతున్నటువంటిది లైవ్లో చూపించాం. సో దానిపైన ఎలాంటి చర్యలు చెప్పండి. అంటే మేము ఎంక్వైరీ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే మీరు రిలే ఇచ్చారో టీవీలో ఎంక్వైరీ చేస్తే ఆ రోజు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేము ఎంక్వైరీ చేసే లోపల వెంటనే ఆ రోజు నైటే వెళ్ళి ఆయన దగ్గర 4 బీర్ బాటిల్ సీజ్ చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగిందండి. 4 చెన్నై అనే వ్యక్తిని ఎక్కడైనా ఇంకా 2వ వ్యక్తి కానీ అదైతే కరటంపాడు విలేజ్లో అరెస్ట్ చేయడం జరిగిందండి. మిగతా చోట్ల కానీ ఎక్కడైతే మీరు రిపోర్ట్ చేసినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ 14405 అనేది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటు టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. దానికి వచ్చినా స్పందన వచ్చినా ఎక్కడైనా మేము యాక్షన్ తీసుకుంటామండి. ఇప్పటి వరకు తీసుకున్నాము. లాస్ట్ ఇయర్లో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు దాదాపు 990 కేసులు అండి, 1000 కేసులు పెట్టి 1000 మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా 2000 లీటర్ల మద్యంని సీజ్ చేశామండి లాస్ట్ ఇయర్. ఈ నెలలో అక్టోబర్లో కానీ అదేవిధంగా 38 కేసులు రిజిస్టర్ చేశామండి. దీంతోపాటు ఈ నెలలో చెన్నై కేసు కానీ రిజిస్టర్ చేయబడింది. ఇది నిన్న థర్డ్న రిజిస్టర్ చేయబడిందండి. అదేవిధంగా మాకు ఎక్కడన్నా మీ వైపు నుంచి, మీడియా వైపు నుంచి కానీ లేదా ఇతర కంప్లైంట్స్ కానీ ఇస్తే చట్టపరంగా మాకు స్క్వాడ్స్ ఉన్నాయండి. మాకు ఈఎస్టీఎఫ్ అని ఒక స్క్వాడ్ జిల్లా వైపు నుంచి, ఎన్ఫోర్స్మెంట్ నుంచి 2 టీములు, ఇవి కాకుండా ఎస్టీఎఫ్ నుంచి టీములు ఉంటాయి. ఎవరు ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా కానీ ఎస్హెచ్ఓలు ఉంటారు మళ్ళీ ఆన్ పార్ విత్ పోలీస్ స్టేషన్స్. మా దగ్గర 11 ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయండి జిల్లాలో. వాటి నుంచి మేము కేసులు రిజిస్టర్ చేస్తాము. ఈ కేసులన్నీ ఈ 11 స్టేషన్ల ద్వారా ఈ 3 టీములు స్క్వాడ్ల ద్వారా రిజిస్టర్ చేయడం జరిగింది. ఏ కంప్లైంట్ వచ్చినా దాన్ని వెంటనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మా ఎక్సైజ్ కమిషనర్ గారు, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంటు, మరి జిల్లా అధికారులు వాళ్ళ ప్రకారము మేము నడుచుకుంటామండి. ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంగానే ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి మొన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఫిర్యాదు నిరసన కూడా చేపట్టారు సార్. అయితే మీ సీఏ గారు దానికి ఏం ఆధారాలు ఉన్నాయి, వెళ్ళి వీఆర్ఓకి చెప్పుకోండి, సచివాలయం స్టాఫ్కి చెప్పుకోండి అని మాట్లాడినటువంటి పరిస్థితి. అదేనండి, మేము ఎంక్వైరీ చేశాము. ఆమె వర్షన్ ప్రకారం ఏమంటే అంతకు ముందు రోజే ఏదైతే పబ్లిక్ వచ్చి అక్కడ నిరసన తెలిపారో అంతకు ముందు రోజే ఆ విలేజ్లో 2 బైండ్ ఓవర్ కేసులు చేయడం జరిగిందండి. బైండ్ ఓవర్ కేసు మీకు తెలుసు, 2 ఇయర్స్ లోపల ఏదైనా మళ్ళీ సెకండ్ కేసు రిపీట్ చేసినా, లేకపోతే వాళ్ళ మీద సస్పెక్టెడ్ బైండ్ ఓవర్ చేసినా, వాళ్ళు ఏదైనా కేసు రిపీట్ చేస్తే అప్పుడు బ్రీచ్ ఆఫ్ బైండ్ ఓవర్ వాళ్ళని జైలుకి పంపడం జరుగుతుంది, లేకపోతే ఫైన్ అమౌంట్ ఎంఆర్ఓ గారి దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుందండి. మేము ఎంక్వైరీ చేస్తామండి. దాని గురించి ఏదైనా ఎంక్వైరీ చేసి ఆ వైపు నుంచి ఏమైనా చర్యలు నిర్లక్ష్యం ఉంటే ఆమె చట్టపరమైన యాక్షన్ తీసుకోబడుతుందండి. బెల్ట్ షాప్లో పట్టుబడ్డటువంటి మద్యంకి ఎక్కడా కూడా స్టిక్కర్స్ లేవు, ప్రభుత్వ స్టిక్కర్స్ లేవు, క్యూఆర్ కోడ్లు లేవు. అవి నాణ్యమైనటువంటి మద్యమే వాళ్ళు అమ్ముతున్నారా, లేక ఎక్కడైనా వీళ్ళే తయారు చేసి అమ్ముతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అది జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే బెల్ట్ షాపుల్లో మద్యం ఎక్కడైనా దొరికితే ఆ షాప్ మీద యాక్షన్ తీసుకోబడుతుందండి. అంటే 5 లక్షల రూపాయలు ఫైన్ వేయబడుతుంది. బెల్ట్ షాపు కానీ ఎంఆర్పి వయలేషన్ చేసిన షాప్లో అది తీసుకోబడుతుంది. వాటిని తప్పించుకోవడానికి కొంతమంది ఈ విధంగా చేస్తుంటారండి. అది మేము పక్కాగా దాన్ని మళ్ళీ మనకు లేబుల్ కోడ్ ఉంటుంది, తీసుకొని మేము నిర్ధారించుకున్నాం కల్తీ మందా ఇది కాదని నిర్ధారించడం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు అనేది రన్ కాకుండా చూడడానికి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటుతో సహా నిర్లక్ష్యం వహించేటువంటి అధికారుల పైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.